హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్ రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. ఎస్పెషల్లీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ప్రెజెంట్ క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్కి అనుగుణంగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. మరి ఒక ఎగ్జామ్ ఓపెన్ చేసి కూడా క్లియర్గా మన క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనేది కూడా క్లియర్గా చూపిస్తా, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మరి బ్యాచ్ వచ్చేసరికి 9th స్టార్ట్ చేశాము. సో 9th ఎగ్జాము, అదే 9th షెడ్యూల్ క్లాసెస్ ఇస్తే 10th ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈరోజు డే 2 షెడ్యూల్ ఇచ్చాము ఫ్రెండ్స్. డే 2కు సంబంధించినటువంటి క్లాసెస్ ఇచ్చాము. రేపు డే 2కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నిర్వహించడం అయితే జరుగుతుంది. ప్రెజెంట్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఇన్ కేస్ మీరు ఈరోజు జాయిన్ అయినా కానివ్వండి, డే 1కు సంబంధించినటువంటి క్లాసెస్ ఎగ్జామ్స్ కూడా సెండ్ చేస్తా, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మరి మొత్తము ఎస్జిటి సిలబస్ బేస్ చేసుకొని కంప్లీట్ సిలబస్ 50 days కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. డైలీ 5 సబ్జెక్ట్స్తో ఒక షెడ్యూల్ వైజ్గా మీకు నిర్వహించడం అయితే జరుగుతుంది. అదేంటి 5 సబ్జెక్ట్స్ అయినా మిగతా సబ్జెక్ట్స్ ఉండవా అంటే అన్నీ ఉంటాయి. డిఎస్సి ఎస్జిటి కంప్లీట్ సిలబస్ బేస్ చేసుకొని, బట్ అన్నీ ఒకేసారి చదవలేరు కాబట్టి ఒక షెడ్యూల్ వైజ్గా మీకు ప్రాసెస్ నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇది 9th షెడ్యూల్ ఇచ్చాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా గ్రూప్లో ఇచ్చామన్నమాట. నెక్స్ట్ 10th ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ అలా ఒక డే బై డే, ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్. కేవలము 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశము. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని ఇప్పుడే మెసేజ్ చేయగలరు. నా నెంబర్ సేవ్ చేసుకోండి, 8341949272, 8341949272. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ 50 days కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ టెస్ట్లు కూడా ఇదే ఫ్రీగా కండక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ బ్యాచ్కి అయితే రివిజన్ టెస్ట్లు ఉంటాయి, క్విక్ క్లాసెస్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాము. అంటే సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి రివిజన్ టెస్ట్లు ఇస్తున్నాము. ప్రీవియస్ బిట్స్, ఆ బిట్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషను, క్విక్ క్లాసెస్ మొత్తం ప్యాకేజ్ వచ్చేసరికి కేవలము 1200 రూపీస్ మాత్రమే. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఇంకా ఆలస్యం చేయవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి నిన్న డే 1 ఎగ్జామ్స్ కూడా మనవి అన్ని కలిపి ఒక ఎగ్జామ్ కాదు. సో ఛందస్ సపరేట్ ఎగ్జాము, ఈవీఎస్కి సంబంధించి సపరేట్ ఎగ్జాము, పెరుగుదల వికాసం పరిణతి సపరేట్ ఎగ్జాము, వికాస సూత్రాలు సపరేట్ ఎగ్జాము, ఇలా ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్టే ఉంటాయి, ఏ లెసన్ కా లెసనే ఉంటాయి. కాబట్టి క్లియర్గా మీ ప్రాక్టీస్కి అయితే 100% అయితే యూజ్ అవుతాయి. ఇలా ఒక షెడ్యూల్ వైజ్గా ఉంటాయి కాబట్టి మీకు ఈరోజు ఈ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్స్ రాస్తే తప్పులు చేసినవి సర్చ్ చేసుకోవాలి. తెలిసి బిట్లు తప్పులు చేసినప్పుడు వాటిని నెక్స్ట్ అలా మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్త పడాలి. ఇవన్నీ మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది కాబట్టి ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు. ఈరోజు డే 2 షెడ్యూల్ ఇచ్చాం ఫ్రెండ్స్. ఈరోజు డే 2 షెడ్యూల్ క్లాసెస్ ఇచ్చాము. వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ రేపు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా ఒక ఆర్డర్లో ఉంటాయి అన్నమాట. డిఎస్సి పరంగా ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఆల్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి మీకు కేవలం 1200 రూపీస్ మాత్రమే. ఇది బెస్ట్ ఆఫర్. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి ఎగ్జామ్స్ యొక్క స్టాండర్డ్స్ కూడా ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ఎగ్జామ్ రాయాలి, రిజల్ట్ ఎలా చూపిస్తుంది అనేది కూడా క్లియర్గా చూద్దాం. మరి ఎవరైతే పేమెంట్ చేస్తారో వారికి పేమెంట్ గ్రూప్లో వస్తాయి ఫ్రెండ్స్. ఎగ్జామ్ లింక్స్ ఇలా ఉంటాయి అనమాట, బ్లూ కలర్లో ఉంటాయి. సింప్లీ మీ ఇష్టం, మీరు ఏ ఎగ్జామ్ అయినా రాసుకోండి. చూడండి, సపరేట్ ఎగ్జామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నోమ్ చోమ్స్కి రాయాలనుకుంటున్నా. జస్ట్ దానిపైన క్లిక్ చేస్తే సరిపోతుంది. అలా క్లిక్ చేస్తే ఎంటర్ యువర్ కోడ్ నెంబర్ అని అడుగుతుంది. అది ఎవరైతే అమౌంట్ పే చేశారో వారికి మాత్రమే కోడ్ నెంబర్ ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే రఫ్గా ఇది జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం సింపుల్గా తీసుకున్నా. ఇక్కడ నేను 41 ఇది మెయిన్ పాస్కోడ్ కాదు, జస్ట్ మీకు ఐడెంటిఫికేషన్ కోసం. అలా పాస్కోడ్ ఎంటర్ చేసి ఓకే చేయగానే ఇలా క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇలా మీకు క్వశ్చన్ పేపర్ అన్ని ఆన్సర్స్ చేస్తే చూడండి మెయిన్గా ఎలా ఉంటుందో. అంటే మనము శబ్దానుకరణ దశలో శిశువు యొక్క వయస్సు అంటే జస్ట్ నేను రఫ్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట. ఇలా మీరు ఏవైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో సో మీరు జస్ట్ ఫింగర్తో అలా ఆన్సర్స్ చేసేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఈ క్రింది వాళ్ళలో సరైన వాక్యాన్ని గుర్తించండి, భాషా నిర్మాణానికి చోమ్స్కి రాసినటువంటి పుస్తకాన్ని గుర్తించండి. ఇలా మొత్తం ఆన్సర్స్ చేయాలి. సో మీకు క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ కూడా చాలా డెప్త్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ సబ్జెక్ట్ అని కాదు, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానివ్వండి, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సేమ్ క్వశ్చన్ పేపర్స్ ఇలాగే ఉంటాయి. ఇంతకన్నా ఇంకా డెప్త్గా కూడా ఉంటాయి అనమాట. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఇస్తున్నాం అనమాట. అంటే మెయిన్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగానే మన ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇలా
ఇలా మీరు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో సింప్లీ దానిపైన క్లిక్ చేసి ఇలా జస్ట్ సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. నేను రఫ్గా రాస్తున్నా ఫ్రెండ్స్, ఊరికేలా మీకు ఐడియా కోసం అనమాట. ఇలా సో ప్రతి క్వశ్చన్ పేపర్లో మినిమం 30 బిట్స్ ఉంటాయి, అంతకన్నా ఎక్కువనే ఉంటాయి. సో అంటే అది బేస్డ్ ఆన్ లెసన్ లేండి. కొందరు ఎన్ని బిట్స్ ఉంటాయని కూడా అడుగుతారు. అది బేస్డ్ ఆన్ లెసన్ అనమాట. ఒక్కొక్క లెసన్లో ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్క లెసన్లో తక్కువ ఉండొచ్చు. అది బేస్డ్ ఆన్ లెసన్ బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో ఇలా మీరు లాస్ట్న ఆన్సర్స్ చేసిన తర్వాత ఇది జస్ట్ ఒక అవగాహన కోసమే ఇచ్చాను ఫ్రెండ్స్. అంటే ఇంకా ఇంతకన్నా టఫ్ ఏదో ఒక శాంపిల్గా ఒక క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి చూపించాను అనమాట ర్యాండమ్గా. భాషా వికాసం 4 భాషలు అంటే సరైనవి ఉంటాయి, సరికానివి ఉంటాయి, క్రింది వానిలో మ్యాచ్ ది ఫాలోయింగ్ పరంగా ఉంటాయి. ప్రెజెంట్ క్వశ్చన్ పేపర్స్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఇస్తున్నారో ఆ స్టాండర్డ్స్కి అనుగుణంగానే క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. ఇలా మొత్తం ఆన్సర్స్ చేసి లాస్ట్న సబ్మిట్ చేసామనుకోండి. సబ్మిట్ చేస్తే చూడండి ఇక్కడెక్కడో క్వశ్చన్ మిస్ అయింది, అంటే అన్ని ఆన్సర్స్ చేస్తేనే సబ్మిట్ అవుతుందన్నమాట. అది మీకు రఫ్గా చూపిస్తున్నా. ప్లీజ్ ఫిక్స్ ది ఎర్రర్ అంటే 12th ప్రాబ్లం నువ్వు ఆన్సర్ చేయలేదంట. ఇది చూడండి 12th ప్రాబ్లం మీరు ఆన్సర్ చేయాల. సో ఆన్సర్ లాస్ట్న మీరు ఏం చేయాలి, సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేస్తే ఇప్పుడు మీకు క్లియర్గా ఇచ్చారు చూడండి, ఎప్పుడు ఎగ్జామ్ రాసావు ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది. ఎప్పుడు ఎగ్జామ్ రాసావు, ఏ టైంలో ఎగ్జామ్ రాసాము, యువర్ స్కోర్ ఏంటి, మొత్తం ఎన్ని బిట్లకు ఎన్ని మార్కులు వచ్చాయి క్లియర్గా చూపిస్తుంది. 32 బిట్స్కి 7 మార్క్స్ స్కోర్ చేశాము. అంటే మనము రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకుంటాం చూడండి, సేమ్ అలాగే ఉంది చూడండి ప్రాసెస్ కూడా మీకు. అంటే ఇలా ఎగ్జామ్స్ రాస్తేనే మీరు 100% సక్సెస్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక బాలుడు సీత అడవికి వెళ్ళింది అని చెప్పగలిగాడు, అంటే అర్థవంతమైన వాక్యాన్ని నిర్మించగలిగాడు. అది ఏ దశ? ఇలా అంటే యాక్చువల్గా మనం పెట్టింది ఏంటి, శబ్ద అనుకరణ దశ. అంటే ఆప్షన్ 2 పెట్టావు, అది తప్పు. బట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, శబ్ద గ్రాహక దశ. ఇలా మీరు ఏ కరెక్ట్ ఆన్సర్, ఇప్పుడు ఏ దశలో చివరి దశ ఏంటి, నోమ్ చోమ్స్కీ ప్రకారము శిశు భాషా వికాసంలో చివరి దశ ఏంటి, శబ్దగ్రహణ దశ కరెక్ట్గా పెట్టాము. అంటే ఇలా మీరు తప్పులు చేసినవి ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, వాటిని ఎలా మొత్తం క్లియర్గా చూపిస్తుంది. కాబట్టి మీ ప్రోగ్రెస్ మొత్తము ఎగ్జామ్స్ రాస్తే ఇది ఒక బెనిఫిట్గా మీకు హైలైట్ చేసుకోవచ్చు. లేదు ఇంకొక ఎగ్జామ్ కూడా చూద్దాం, శాంపిల్ కదా. ఎస్పెషల్లీ తెలుగు పరంగా అయితే మీకు సపరేట్గా వ్యాకరణాంశాలు భాషాంశాలు ఉంటాయి, మళ్ళీ సపరేట్గా క్లాస్ వైజ్గా కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ ఫస్ట్ లెసన్ తీసుకున్నాం అనుకోండి, ఏదో ఒక లెసన్ అనమాట. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే సేమ్ యాజ్ యూజువల్గా మీకు క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది. సో మీరు టెక్స్ట్ బుక్ కంటెంట్ అనమాట. మీకు సపరేట్గా వ్యాకరణ సందులు సపరేట్ ఎగ్జామ్స్ చూసారు కదా మీరు, అలాగే సపరేట్గా వ్యాకరణాంశాలు భాషాంశాలు మెథడ్ అన్ని సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి. క్లాస్ వైజ్గా కూడా సపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట. సో అలా మీరు చదివితే ఎటువంటి బిట్ కాదు. సో మీరు ఆంధ్ర వైభవం బేస్ చేసుకుని చూసారనుకోండి, ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు, ఆ పద్య రచయిత ఎవరు, సో ప్రేమించన్న పద్యాన్ని విడదీయగా. సో ఇక్కడ మనకు ప్రతి క్వశ్చన్ అంటే టెక్స్ట్ బుక్ కంటెంట్ బేస్ చేసుకొని మీకు క్లియర్గా ఉంటాయి అన్నమాట. పర్యాయ పదాలను బేస్ చేసుకొని, నానార్థాలను బేస్ చేసుకొని, ఇలా మీకు ఆ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి కంటెంట్ పరంగా కూడా మనకు క్లియర్గా బిట్ అయితే అడగడం అయితే జరుగుతుంది. అప్పుడే మీరు ప్రతి క్వశ్చన్ మీకు క్షుణ్ణంగా ఉన్నాయి చూడండి, ప్రతిదీ ఉంది. సో ఇక్కడ భావం ఏంటి, సో పొడుపు కథలను బేస్ చేసుకొని ఇచ్చాడు. అంటే ఇది టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి వ్యాకరణాంశాలు అనమాట, భాషాంశాలు. లాస్ట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ కూడా క్లియర్గా ఉంటుంది. సో ఇలా మీరు ఎగ్జామ్స్ రాస్తేనే చూడండి, గేయం ప్రక్రియ గల పాఠ్యభాగాన్ని గుర్తించండి, రివర్స్లో అడిగాడు. మాతృభాషా దినోత్సవాన్ని గుర్తించండి. సో ఇక్కడ ద్విగు సమాసానికి ఉదాహరణ. ఇలా ప్రతి క్వశ్చన్ మీకు పాఠ్యభాగ కవి ఎవరు, సో ఇక్కడ ఒక పద్యాన్ని ఇచ్చేసి ఆ పద్యం దేంతో పోల్చాడు, అంటే ప్రజెంట్ క్వశ్చన్ పేపర్స్ అలాగే ఉంటున్నాయి. సో దానికి అనుగుణంగానే క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగిందనమాట నానార్థాల పరంగా. ఇలా మనకు ఆ లెసన్ బేస్ చేసుకొని కంటెంట్ కూడా క్లియర్గా, అంటే టెక్స్ట్ బుక్ కంటెంట్ వ్యాకరణం కూడా మనం మిస్ చేయటం లేదనమాట. అలా ఇచ్చినప్పుడే మనకు ఏ బిట్ అనేది మిస్ కాదు. లాస్ట్న సబ్మిట్ చేస్తే మీరు ఎంత స్కోర్ చేస్తారనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఈ విధంగా మీరు ఏ ఎగ్జామ్ మిస్ కాకుండా ప్రతి ఎగ్జామ్ రాస్తే ప్రజెంట్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్కి అనుగుణంగా క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తాం కాబట్టి 100% మీరు ఈజీగా జాబ్ అయితే సాధించవచ్చు. ఆలస్యం చేసుకోవద్దు. జాయిన్ కావాలి అనుకుంటే ఇందాక నా నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని ఇప్పుడే మెసేజ్ చేయగలరు.